వర్షాకాలం అనగానే ముఖ్యంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యేది రెస్పిరేటరీ సిస్టంలోనే. అండ్ అలాగే ఎవరికైతే ఆల్రెడీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే ఆస్తమా కానివ్వండి, సిఓపిడి లంగ్స్ కానివ్వండి, అంటే స్మోకర్స్ లంగ్స్, ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వాతావరణంలో మన టెంపరేచర్ మార్పుల వల్ల, అలాగే హ్యూమిడిటీలో చేంజెస్ వల్ల, అండ్ అలాగే కొన్ని రకాల వైరస్లు అండ్ ఫంగల్ మోల్డ్స్ లాంటి ఓవర్ గ్రోత్ వల్ల, ఇవన్నీ పీల్చినప్పుడు దానివల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని తలెత్తే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా, సిఓపిడి లాంటి లంగ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వర్షాకాలంలో కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాల్సి ఉంటుంది. అంటే వర్షంలో బాగా తడవడం లాంటిది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దానివల్ల నాట్ ఓన్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంటుంది, అలాగే వాళ్ళకున్న ఆస్తమా కూడా ఎక్కువయ్యే ప్రాబ్లం ఉంటుంది. అండ్ అలాగే వర్షాల్లో మనకి ఇంట్లో తేమ ఎక్కువ అయ్యి, ఆ తేమలో ఇంట్లో పర్టికులర్లీ బాత్రూమ్స్లో కానివ్వండి, స్టోర్ రూమ్స్ లాంటి ప్లేసెస్లో ఈ ఫంగల్ మోల్డ్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ఫంగస్ని ఆ మోల్డ్స్ని మనం దాని కాంటాక్ట్లోకి వచ్చి దాన్ని పీల్చిన పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక దానివల్ల కూడా ఈ ఆస్తమా కానివ్వండి, సిఓపిడి కానివ్వండి బాగా ఎక్కువ, ఆయాసం ఎక్కువై కొన్నిసార్లు అవి ఆ లోపల ఇన్ఫెక్షన్ కూడా కాజ్ చేసి దానివల్ల అది తీవ్రమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఖచ్చితంగా వర్షంలో తడకపోవడం మంచిది. అండ్ అలాగే ఈ ఇంటిని లోపలగా వీలైనంత వరకు కొంచెం డ్రై కండిషన్స్లో ఉంచుకోవడం, తేమ ఎక్కువగా నిల్వ ఉండకుండా, అంటే హ్యూమిడిటీ బాగా ఎక్కువగా ఉండకుండా మనం అవసరమైతే కొన్నిసార్లు ఎయిర్ కండిషన్డ్ రూమ్స్లో విత్ ప్రాపర్ మన రూమ్ టెంపరేచర్కి దగ్గరగా ఉంటూ మెయింటైన్ చేసుకోవడం, డ్రై కండిషన్స్ మెయింటైన్ చేయడం, పర్టికులర్లీ బాత్రూమ్స్లో వాటిల్లో ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ వర్షాకాలంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దానివల్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడవచ్చు.